దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వకంగా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 71 వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. ఎవరు మూసి పెట్టమాక నన్ను తెరుద్దాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 71 వచనము చదవాలి. నేను నీ కట్టడాలను నెరవేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. నీ కట్టడాలను నెరవేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. చాలమ్మా. శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. అందరు శ్రద్ధగా నా కళ్ళు చూడండి. శ్రమలు నాకు మేలాయను. అక్కడ అదే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా? అదే ఉందా? ఏముంది అక్కడ? శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. అసలు శ్రమలు మనకి మేలు కొరకేనా? పక్కన పెట్టేయను ఒక విషయం, ఆ మాట మన విషయంలో చూస్తే శ్రమలు మనకి ఏం వస్తుంది? ఫస్ట్ బాధ, దుంకం, వేదన, కృంగుదల అన్నీ వస్తాయి. కానీ మన మేలు కొరకే ఈ శ్రమలు వచ్చినాయి అన్నవారు ఒక్కసారి చేతులు ఎత్తండి. నా తెలిసి ఎవరు ఉండరు. మీరేదో ఎత్తుతున్నారు కానీ మనం మేలు కొరకే, మన మంచి కొరకే ఈ శ్రమలు వచ్చినాయి అనేది 100% బైబిల్ ప్రకారం అయితే ఉంది. బట్ కానీ మనం ఏం చేస్తామంటే, నా బాధ కొరకే వచ్చినాయి, నేను కృంగిపోవడానికే వచ్చినాయి, నేను ఇంకా చనిపోవడానికే ఈ మేలు వచ్చినాయి, ఈ శ్రమలు వచ్చినాయి అని మనం అనుకుంటాం. కానీ శ్రమలంట మన మేలు కొరకే వస్తాయంట. అవి మన మంచి కోసమే వస్తాయి. అలానే బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తుల గురించి చెప్పి తర్వాత ముగిస్తానండి. మీరు అన్న గురించి చూసినట్లయితే ఆ రోజున పెనిన్న ఎవరు? తన భర్త పేరేంటి? ఎల్కానాకి మొదటి భార్య హన్న. తనకి పిల్లలు లేనన్న కారణాన్ని బట్టి పెనిన్నాని వివాహం చేసుకున్నాడు. ఆమెకి పిల్లలు కలిగారండి. అయితే ఆమెకి పిల్లలున్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. ఆ కారణాన్ని బట్టి, ఆ హేతువును బట్టి ఏమైంది? అనేక మాటలు అంటుంది, అనేక నిందలు వేస్తుంది, అవమానిస్తుంది, తట్టుకోలేకపోతుంది. ఒక రోజున తన భర్త దగ్గరకు వచ్చి అనిందంట, ఇలా అంటున్నారు నన్ను, ఇలా మాట్లాడుతున్నారు అంటే తన భర్త కూడా తను ఓదార్చలేకపోయాడు ఆ రోజున. కానీ ఆమె సంవత్సరానికి ఒకసారి దేవుడి సన్నిధికి వెళ్ళేది. కానీ ఆ సంవత్సరంలో మాత్రం ప్రతి దినము అనేక మాటలు అంటుంది తన అక్క. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పిల్లలు లేనన్న కారణమును బట్టి అనేక మాటలు అంటున్నారు. కనీసం ఫంక్షన్ కూడా వెళ్ళలేని పరిస్థితి. కుటుంబంలో అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేస్తారు కదండి, ఫ్యామిలీ ఫంక్షన్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా ఏం యూస్ లేదు. ఎక్కడికి వెళ్ళినా అనేక మాటలు అంటున్నారు. ఏం కారణం? పిల్లలు లేరు అనే ఒక కారణమును బట్టి, ఆ యొక్క కారణమును బట్టి ఆమెను ఎన్నో మాటలు అంటుంది తన అక్క. తనకి చాలా కోపం వచ్చింది. ఏం చేసింది? కోపం వచ్చింది కదండి. మనం ఏ తప్పు చేయలేదు కానీ మనని అనేక మాటలు అంటున్నారనుకో, మనకేమొచ్చింది? కోపం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వచ్చింది. మనమైతే ఏం చేస్తాం? కోపంలో ఏం చేస్తాం? కొంతమంది అయితే దుడుసుగా మాట్లాడే వాళ్ళైతే అనేస్తారు, ముందు వెనక చూడకుండా అనేస్తారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారు? ఆ కోపంతో ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో సామాన్లన్నీ బయట ఇసిరేస్తారు కదా. 2 రకాలుగా ఉంటాయి కోపం కూడా. కానీ ఆ రోజున ఆమె అయితే చాలా కోపగిస్తుంది తన అక్క. కానీ ఆ మాటలకి తన కోపం వచ్చిన తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ కోపం చూపించలా.
తన అక్కని ఇంకో మాటలు అనలేదు. కానీ ఆ కోపమంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన ద్వారా కన్నీటితో ఎలా వచ్చిందండి దేవుడి సన్నిధికి? దుఃఖాక్రాంతురాలుగా దేవుడి సన్నిధికి వచ్చి మొర పెట్టింది. ఆ రోజున అన్నకి శ్రమలున్నాయి. ఆ శ్రమల్లో ఆమె కోపం ఎక్కువైపోతుంది, బాధ ఎక్కువైపోతుంది. కానీ ఆమె ఆ శ్రమల్లో దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది కాబట్టి ఆ రోజున సమూయేలు, రాజును అభిషేకించే సమూయేలు ఆమె గర్భాన పుట్టాడు. అంటే ఆ రోజున ఆ శ్రమలు నాకే వస్తని అనేక మాటలు అంటున్నారు. నిజముగా నాకు పిల్లలు లేరని కారణముని బట్టేగా అంటున్నారు అని ఆమె రోజున సూసైడ్ చేసుకుని ఉంటే ఆ రోజున ఇప్పుడు సమయాలు వచ్చేవారు కాదు. ఆ రోజున ఆ శ్రమలు సహించింది కాబట్టి ఆ శ్రమలు ఆమెకి మేలైనయా లేదా? ఆ రోజున శ్రమలు వచ్చినాయి అని చెప్పేసి ఆమె కృంగిపోలేదండి, కృంగిపోలా, బాధపడలా. ఆ బాధంతా దేవుడి సన్నిధిలో వెల్లడిపరిచింది. ఆ కోపం అంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన ద్వారా వెల్లడిపరిచింది. దుఃఖాక్రాంతురాల్లాగా ప్రార్థన చేసింది. ప్రతి సంవత్సరం దేవుడి సన్నిధికి ఒకసారి వచ్చేదే, కానీ అదే సంవత్సరంలో ఆమెకి ఇంకా ఎక్కువ శ్రమలు ఎక్కువైపోయినాయి అంటారు. ఏమని? దేవుడి సన్నిధికి వెళ్తూ ఉంటే చాలా శ్రమలు వస్తాయంటగా సిస్టర్ గారు, అందుకని మీరు రావట్లేదు అని చాలా మంది అన్నారు, నేను విన్నాను. కానీ ఆ రోజున ప్రతి సంవత్సరం ఆ హన్నా దేవుడి సన్నిధికి వెళ్తూనే ఉండేదే, కానీ ఆ ఒక సంవత్సరంలో ఎక్కువ శ్రమలు వచ్చేసింది. అనేక నిందలు వేస్తుంది, అనేక మాటలు, ఆ మాటలకి విసుకొచ్చేసింది, ఇంకా ప్రాణం మీద విసుకొచ్చేసింది. కానీ తన భర్తని ఏమనలేదు. తన భర్త ధైర్యపరచలేకపోయినా కానీ తన భర్తను ఒక మాట అనలేదు. ఆమె అంటున్నా కానీ పెనిన్నాను ఒక మాట అనలేదు. ఆ బాధ అంతా దేవుడి సన్నిధిలో ప్రార్థన ద్వారా వెల్లడిపరిచింది కాబట్టి ఆ శ్రమలు ఆమెకి మేలయ్యాయి. ఈ రోజున నీకు శ్రమలు ఉంటాయి. శ్రమలు లేని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ యొక్క శ్రమలలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రోజున అన్న తనొక శ్రమల్లో దేవుడి సన్నిధికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. మరి నీ యొక్క శ్రమల్లో నువ్వెక్కడికి వెళ్తున్నావు? జ్యోతిష్కులు ఉంటారు, నీకే బాధ వచ్చిందమ్మా, ఈ బాధ వచ్చిందా, సరే ఇది కట్టుకోమ్మా తగ్గిపోయింది. ఓ ఈ కష్టం వచ్చిందా, ఇక్కడికి రామ్మా నేను బాగు చేస్తా. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా? ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చుంటే నీ యొక్క బాధ వాళ్ళకు చెప్తే నువ్వు అనుకుంటావు వాళ్ళు నీ బాధలు తీరుస్తారని, కానీ వాళ్ళు నీ యొక్క బాధ, నీ యొక్క కష్టం, నీ యొక్క శ్రమని అనేక మందికి చెప్తారని నీకు తెలుసా? ఈ రోజున అక్కడికి వెళ్తున్నావా నువ్వు? ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు నీ యొక్క శ్రమల్లో? ఆ రోజున తనకి ఆ శ్రమలు రావడం వల్లే గొప్ప మేలు చూస్తుంది. ఆ రోజున, ఈ రోజున శ్రమలు నా బాధకే, నేను కృంగిపోవడానికే, నేను చనిపోవడానికే, నాకు ఎప్పుడు శ్రమలు వస్తున్నాయి అనుకోమాకు. ఆ రోజున శ్రమలు వచ్చాయి కాబట్టి, సహించింది కాబట్టి ఆమె గొప్ప మేలు చూస్తుంది. గొప్ప ఆశ్చర్యకార్యం తన జీవితంలో జరిగింది. అలానే దావీదు విషయంలో మనం చూసినా కానీ గొలియాతు, ప్రాముఖ్యంగా గొలియాతుని ఎందుకు ఆ బైబిల్ గ్రంథంలో పెట్టారు చెప్పండి ఒక్కసారి. బైబిల్ గ్రంథంలో గొలియాతు ఎంత అడుగుంటాడంటే నా అంత హైట్ ఉంటాడా? గొలియాతు ఎంత హైట్ ఉంటారు? 6.5 అడుగులు జాడలు ఎత్తుగలవాడు. దావీదు చాలా చిన్నవాడు. అయితే తన అన్నలున్నారు, రాజుగారు ఉన్నారు, సౌలు రాజుగారు ఉన్నారు, తన కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ప్రాముఖ్యంగా దావీదుని ఎందుకు ముందుకు పెట్టారు? నా యొక్క ప్రశ్న చెప్పండి. దావీదుని ఎందుకు ముందుకు పెట్టారు? తన అన్నదమ్ములు ఎంతమంది అండి? 7 ఉన్నారుగా. దావీదు వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఉన్నారు, బలంగానే ఉన్నారు వాళ్ళందరూ. సౌలు రాజుగారు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ చిన్నవాడైన దావీదుని ఎందుకు ముందుకు పెట్టారు? ఎందుకు ముందు పెట్టాడని చెప్పనా? ఆ రోజున ఒక శ్రమే తనకి, ఆ రోజున ఒక శ్రమే. ఎంత ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చిన్నపిల్లగా ఇట్లా ఉన్నానండి, నాకన్నా లైట్ అంత ఎత్తు అయిన ఒక ఆయన వచ్చి నన్ను చంపేద్దామని అనుకుంటున్నాడు, నేనేం చేస్తా?
ఆయన చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతా. అంత హైటు అలా బలంగా ఉండేసరికి నేను చూసి కింద పడిపోతా. కానీ దావీదు అంత హైట్ ఉన్న గొలియాతును చూసి భయపడలేదండి. భయపడలా. ధైర్యముతో నేను నిలబడతామే, నా దేవుడు నా పక్షం యుద్ధము చేయబోతున్నాడని ధైర్యముతో ఆ ప్రాంతానికి యుద్ధ సమయానికి వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు దావీదు కూడా అనేక మాటలు, గొలియాతు కూడా అనేక మాటలు అన్నాడు. చిన్నవాడా, నువ్వు ఆడుకోకుండా నా దగ్గరకు వచ్చావేంద్రా నన్ను చంపడానికి అనేక మాటలు అన్నా. కానీ దావీదేం పట్టించుకోలా. రాళ్ళు తీసుకుంటున్నాడు అనమాట. రాళ్ళు తీసుకొని ఇప్పుడు ఇట్లా కొడతారు కదండి, ఏమంటారు దాన్ని, అది కొట్టేదాంతో రాయేసి ఇట్లా కొట్టిన కానీ గొలియాతు ముందుకు పడ్డాడా వెనక పడ్డాడా? ఇప్పుడు నేను ఇట్లా రాయి వేసి ఆ ఫోన్ కొట్టానండి, అది వెనక పడితే ముందుకు పడిందా? అటు కొట్టాను కాబట్టి అటు సైడ్ పడిపోయింది, వెనక పడిపోయింది. కానీ గొలియాతు ముందుకు పడ్డాడు. ఎందుకు పడ్డాడు? గొలియాతు వెనకాల నా దేవుడు ఒక్క నెట్టాడు కాబట్టి దావీదు కాలం ముందు సరెండర్ అయిపోయాడు. ఈ రోజున ఆ యొక్క భయమే అంత వ్యక్తిని చంపాలంటే భయంగానే ఉంటుంది, చాలా శ్రమగానే ఉంటుంది. కానీ తన హృదయంలో దావీదును పెట్టుకున్నాడు కాబట్టి, దేవుణ్ణి పెట్టుకున్నాడు కాబట్టి దావీదు ధైర్యంతో వెళ్ళి విజయాన్ని సాధించాడు. సాధించినప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలందరూ ఆశ్చర్యపోయాడు. చిన్నవాడైనా గొలియాతును చంపాడే, గొలియాతును చంపగలిగాడు, ఎంతమంది ఉన్నారు ఎవరు చంపలేకపోయారు అని ఆశ్చర్యపోయారు. ఏమంటున్నారు అందరూ? సౌలుకి 1000, దావీదుకు 10,000 జైలు కొట్టుకుంటున్నారనమాట. ఆ రోజున ఆ ప్రాంతంలో ఆ సమయంలో రాజుగారికి చాలా కోపం వచ్చింది. సౌలు రాజుగారికి, ఇప్పుడు దాకా నన్ను మంచిగా పొగిడారే, ఇప్పుడు దావీదును పొగుడుతున్నారని తనలో అసూయ కలిగింది. అసూయ కలిగి తనను చంపేయాలి అనంత కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని తనను తరుముతున్నాడు. ఎవరిని? దావీదును తరుముతున్నాడు. తరుముతూ ఉండగా దావీదు పరిగెత్తుతూ 40 సంవత్సరములండి, 40 సంవత్సరములు తరుముతానే ఉన్నాడు. కానీ అక్కడ శ్రమే, దావీదుకి శ్రమే. కానీ ధైర్యం, నా దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యం. తన కుమారుడు కూడా తనను తరుముతున్నాడు. అయినా తన తరుముతున్నాడు, ఇంకెందుకు పరిగెత్తే కొంది అలుపు రావడంగా, వెళ్తావు చనిపోతే వెళ్దో హతమార్చుకుంటే సరిపోయిద్దిగా అని అనుకోలేదు. ధైర్యంతో ముందుకు సాగాడు కాబట్టి గొప్పగా నా దేవుని తన రాజును చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ రోజున శ్రమలు దావీదుకున్నాయి. ఆ శ్రమలు చూసి కృంగిపోలా, ఆ శ్రమలు చూసి బాధపడలా, ఆ శ్రమలు చూసి అక్కడ ఆగిపోలా, ముందుకి సాగిపోయాడు. కాబట్టి నా దేవుడు తన రాజుగా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజున నీకు శ్రమలుంటాయి, నీకు కష్టాలుంటాయి, నీకు బాధలుంటాయి. కానీ నీ యొక్క శ్రమలో నువ్వేం చేస్తున్నావు? ఆ రోజున దావీదు ముందుకి సాగిపోయాడు. మరి నువ్వు సాగిపోతున్నావా? ఆ రోజున అన్న దేవుడి సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది. తన యొక్క శ్రమల్లో గొప్ప మేలు చూసింది. దావీదు ముందుకి సాగిపోయాడు, గొప్ప మేలు చూశాడు. మరి ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క శ్రమల్లో, నీ యొక్క బాధల్లో నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు నీ యొక్క శ్రమల్లోనంట చాలామంది ప్రార్థన చేయడం మానేస్తారంట. నిజమేనా? శ్రమలు వచ్చేసరికి, కష్టాలు వచ్చేసరికి ప్రార్థన చేయడం మానుతారు. ఎందుకు? అందరూ అర్థం చేస్తారు. ఎందుకు మానుతారంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు కాబట్టి నాకు ఈ శ్రమలు వచ్చినాయి, నా దేవుడు నన్ను మర్చిపోయాడు కాబట్టి నాకు ఈ శ్రమలు వచ్చినాయి అనుకొని ప్రార్థన మానుతాడంట. కానీ నువ్వు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి అంటే ఎక్కువ ప్రార్థన చేయాలని అర్థం తెలుసా? నువ్వు శ్రమలు వస్తున్నాయి అంటే, ఒక చిన్న శ్రమ రాగానే ఏం చేస్తారు కొంతమంది? మామూలుగా అయితే ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఇంకా చెప్పాల్సిన గూడ్స్ రైలు ఎలా ఉండేదండి, అట్లానే ఉంటుంది అనమాట ఒక ప్రార్థన. అలవాటు చెప్పిన ప్రార్థనగా మనం చేయకూడదు, అత్యాసక్త ప్రార్థన చేయగలగాలి.
కానీ శ్రమలు వచ్చేసరికి చాలా మంది ప్రార్థన మార్చి ఏం చేస్తారు? 3 నెలలకు ఉతికిన దుప్పటి కప్పుకొని నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు ఈ శ్రమలు వచ్చిందని కొనుక్కుంటారనమాట. కానీ వాళ్ళకి ఎలా నిద్ర పట్టిద్దో కానీ శ్రమలు వస్తే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయాలి. ఒక చిన్న శ్రమ వచ్చినా కానీ ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 ద్వారానే మనం శ్రమను జయించగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, శ్రమలను సహించిన వాడు ధన్యుడంట. కానీ నేనొక మాట అంట, ఏమని? శ్రమలు జయించిన వాడు ధన్యుడు. అర్థమైందా? శ్రమలు సహించిన వాడు ధన్యుడు కరెక్టే, కానీ శ్రమలు జయించిన వాడు ధన్యుడు. శ్రమలు వస్తాయి, కొంతమంది జయం పొందేది, మిగతా వాళ్ళందరూ పడిపోతారు. ఆ పడిపోకుండా ఉండటానికే మోటివేషన్ వర్డ్స్ లాగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాటలు మనం తీసుకుంటే మనము కూడా జయం పొందుతాం. అన్న పొందిందా లేదా? జయం పొందిందా లేదా? పొందింది. మరి దావీదు జయం పొందాడా లేదా? పొందాడు. అలానే యోబు భక్తుడు కూడా తనకి ఎంత ఆస్తుందంటే చాలా ఆస్తుంది. మొదటి యోబు గ్రంథం చదివినట్లయితే ఆస్తి ఉన్నా కానీ ఒక్కరోజే తన కుమారుని కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, పశువులు, సంపదలు, గొర్రెలు, ఒంటెలు ప్రతిదీ కోల్పోయాడు. కోల్పోయినప్పుడు చివరికి తన భార్య యోబు ఇద్దరే మిగిలిపోయారండి. ఎంత నరకం అండి! నిజంగా తనకు వచ్చిన శ్రమ ఎవ్వరికి రాకూడదు అనిపించింది. ఒక్కసారిగా తన బిడ్డల్ని కోల్పోయాడు, ఇల్లుని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పశువులు, సంపద అన్ని కోల్పోయాడు. ఫర్ సపోజ్ మన ఇంట్లో ఒక గేదె తప్పిపోయింది అనుకోండి, బాగా నిండుగా అంటే కన్నే గర్భిణీగా ఉంది, ఇంకా ఒక వారంలో కనిద్ది, అంత మంచి గేదె తప్పిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధగా ఉండిద్ది. అమ్మో దాన్ని అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వచ్చాయో, అమ్మో మంచి పాలు వచ్చాయి, అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వచ్చాయి, అట్లా ఉంటుంది కదా మన ఆలోచన. కానీ ఒక గేదె తప్పిపోతేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు. ఆ రోజున బిడ్డలండి, కన్న బిడ్డలు చనిపోయారు. తన కన్న బిడ్డలు చనిపోయాడు, సంపదలన్నీ పోయాయి, ఆస్తి పోయింది, పశువులు సంపదలన్నీ పోయాయి. చివరికి తన భార్య యోబు మాత్రమే మిగిలారు. కానీ ఆ యోబుకి చివరికి ఎలర్జీ వచ్చేసింది, రోగం వచ్చేసింది. అది కూడా చేతులతో గీక్కున్న తగ్గట్లేదని చిల్ల పెంగుతో గీక్కుంటాడు. అంత భయంకరమైన శ్రమ. కానీ ఆ శ్రమలో కూడా ఒక్క మాట అన్నాడండి. యోబుని ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అంతా మన మేలుకే అన్నాడు. నిజంగా ఎవరన్నా ఆ మాట అలగలుగుతున్నారా? అలగలుగుతున్నారా? అసలుకి ఏదన్నా వచ్చింది మన కళ్ళ ముందుకు వచ్చింది జాబు, మనం ఇంకా క్యాచ్ చేసే లోపల అది ఎవరన్నా లాగేశారనుకోండి, ఏమంటాం మనము? ఏమంటాం? ముందుగా చాలా మంది దేవుని దూషిస్తారులే, దేవుణ్ణి అంటారు, ఎవరిని అనలేక దేవుణ్ణి అంటారు. ఇంత చేసావు కదయ్యా, పట్టుకునేసరికి లాగేశావు ఎందుకు అని దేవుణ్ణి దూషిస్తారు. కానీ తనని అనుభవించాడు, మంచిగా ఆస్తిపరుడుగా ఉన్నాడు. కానీ అనుభవించే టైంకి అంతా కోల్పోయాడు. కనీసం రోగం వచ్చింది. తన భార్య కూడా తనని నిందిస్తుంది. తన భార్యను కూడా ఒక్క మాట అనలేదండి. నిజంగా ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు. అసలుకి యోబు గురించి చెప్పుకుంటే భలే కన్నీరు వచ్చేస్తుంది. ఆయన అంత భయంకరమైన శోధనలో ఉండా తన భార్యని అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి? మనము ఆయన నుంచి ఆశీర్వాదాలే పొందుకోవాలా? శ్రమలు పొందుకోకూడదా? శ్రమలు కూడా పొందుకోవాలిగా మనం అని ఒక మాట అన్నాడు. తెలుసా మీకు ఈ రోజున? ఆ యొక్క శ్రమల్లో కూడా తను ఏం చేశాడు? ధైర్యం విడిచిపెట్ల, విశ్వాసం విడిచిపెట్ల, ఓర్పు విడిచిపెట్ల, నమ్మకం విడిచిపెట్టలేదండి. ముందుకి సాగిపోయాడు. యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, అంతా మన మంచికే జరిగింది, అంతా మన మేలుకే జరిగింది అనుకోవాలి అని తన భార్యకి చెప్తున్నాడు, వచ్చిన స్నేహితులకు చెప్తున్నారు. కానీ ఈ రోజున మన శ్రమల్లో మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? చిన్న శ్రమ రాగానే మందిరానికి మానేస్తున్నాం, పాస్టర్ గారితో ప్రార్థన చేపించుకోవడం మానేస్తున్నాం, ఉపవాసం ఉండటం మానేస్తున్నాం, బైబిల్ చదవడం మానేస్తున్నాం.
కనీసం పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళం కూడా ఏం ప్రార్థన చేసేది? దేవుడుంటే నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తాయని బైబుల్ కూడా కబోర్డ్లో నుంచి తీయకుండా దుమ్ము పట్టుకుపోతున్నాయి కొన్ని గృహాల్లో. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆ రోజున వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, వాళ్ళు ధైర్యంతో ముందుకు సాగారు. మరి ఈ రోజున నీకు శ్రమల్లోనే ఉండి మాటలు వింటున్నావేమో. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నీ యొక్క శ్రమల్లో? అది అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య విషయము కావచ్చు, సంతాన విషయము కావచ్చు, కుటుంబం సమాధానం లేని విషయం కావచ్చు, భర్త తాగుతున్నాడు, అనేక సంబంధాలు పెట్టుకున్నాడు, ఏ విషయమైనా కావచ్చు. నీ యొక్క శ్రమల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని విడిచిపెడుతున్నావా? శ్రమ కలిగినగానే దేవుని విడిచిపెడుతున్నావా? నువ్వు విడిచిపెట్టచ్చేమో కానీ నా దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎప్పటికీ నువ్వు నా బిడ్డవా, నీ చేతులు చాచి నీ కొరకు వేచి ఉన్నాడు. ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? చిన్న శ్రమ రాగానే ఏం చేస్తున్నావు? ప్రార్థన మానుతున్నావు, బైబిల్ చదవడం మానుతున్నావు, దేవుడి సన్నిధికి రావడం మానుతున్నావు, ఉపవాసం ఉండటం మానుతున్నావు. మానినంత మాత్రాన శ్రమలు తగ్గిపోతాయి అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. మేము ప్రార్థన చేయకుండా ఉంటాం, బైబిల్ చదవము, దేవుడి సన్నిధికి రాము, ఉపవాసం ఉండవు, పరిచయలో వాడబడం, మా శ్రమలు మాకు తగ్గిపోతాయి, మేము సంతోషంగానే ఉంటాం అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. మరి ఈరోజు ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? చిన్న కష్టము రాగానే ప్రార్థన చేయడం మానుతున్నావు, కానీ దేవుడి మీద అలుగుతున్నావు. ఆ రోజు ఎవరు అలిగారండి? అహాబు రాజు అలిగారు. ఏమని? మూతి ముడుచుకొని కూర్చున్నారంట. ఏమని? ఎందుకు? అలా ఉండకూడదు క్రైస్తవ బిడ్డలకి. ఈరోజు నీ భర్త మీద అలుగుతున్నావు, అదే అలవాటు చొప్పున దేవుడి మీద కూడా అలుగుతున్నావా? దానివల్ల నీకేం యూజ్ లేదు, నీకే కాలిద్ది అంతే. కానీ నీ శ్రమల్లో నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? చిన్న శ్రమ వచ్చింది, ఎవరికి వచ్చింది? శ్రమలు ఎవరికి వస్తాయి? మనకు కాకుండా ఎవరికి వస్తాయి? జంతువులకు వస్తాయా చెప్పండి? అడికెళ్ళి కూర్చుంది అందరం రావు కదా, మనకే ఆ శ్రమలు వచ్చేది. ఆ శ్రమల్లో కూడా నా దేవుడు ఒక మాట అంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడయిండు, అతన్ని విడిపించి చాలమ్మా అతని గొప్ప చేసేదను. నీ శ్రమల్లో ఎవ్వరు నీకు తోడు నిలవలేకపోవచ్చు, కానీ నా దేవుడు అంటున్నాడు, నీ శ్రమల్లో కూడా నేను తోడై ఉన్నా, నువ్వు అధైర్యపడమాకు, నేను నీతో ఉన్నాను కదా, నువ్వు ఇంకెందుకు బాధపడుతున్నావు? ఇంకెందుకు? దాని నుంచి విడిపించి నేను గొప్ప చేస్తానంటున్నాడు, గొప్పగా నిలబెడదామనుకుంటున్నాడు. కానీ చిన్న శ్రమ రాగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కృంగిపోతామండి. కృంగిపోతావు. ఎందుకు కృంగిపోతావంటే నీలో యేసయ్య లేడు కాబట్టి నువ్వు కృంగిపోతున్నావు. నీలో దేవుడు లేడు కాబట్టి ఆ బాధని తలుచుకుంటున్నావు. ఆ రోజున ఈ మందిరం కట్టే టైంలో కూడా మేము పరిచయంలో దేవుడి సేవకు వచ్చే మొదటిలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. కుటుంబంలో కావచ్చు, ఎవరైనా కానీ ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలు సహించాము కాబట్టి, ఆ శ్రమలు జయించాము కాబట్టి ఈరోజు నీలా నిలబడగలిగాం కుటుంబం అంతా. ఈరోజు నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? శ్రమలు వస్తాయి, ఎందుకు నిలబడలేకపోతున్నావు? కృంగిపోతున్నావు ఎందుకు? ఊరికి చిన్నదానికి భయపడుతున్నావు ఎందుకు? ఎందుకు భయపడుతున్నావు? ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆ విషయం నీకు తెలుసా? ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు, నీకు తెలుసా? ఈ రోజున ఆయన నీ తోడు లేకపోతే ఈ రోజున ఇలా కూర్చునే దానివే కాదు, కూర్చునే వాడివే కాదు. ఆయన నీ తోడు ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో నిన్ను నడిపిస్తున్నాడు. నడిపిస్తూ ఈరోజు కూడా సజీవ లెక్కలో మనల్ని ఉంచాడు. ఆ రోజున హన్నాకి శ్రమలు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టింది, గొప్పగా ఆమెకి మేలు చేశాడు. దావీదుకి శ్రమలు వచ్చినప్పుడు దావీదు పారిపోతుంటే ఆ శ్రమలు చూసి కృంగిపోలా, ఆగిపోలా,
సాగిపోయాడు కాబట్టి రాజును నిలబెట్టాడు, సింహాసనం ఇచ్చి గొప్ప మేలు చేశాడు. యోబు కూడా ఆస్తిపోయింది, అనేక శ్రమలు వచ్చినా కానీ దేవుని దూషించలా, సాగిపోయాడు కాబట్టి విశ్వాసంతో రెండంతల ఆశీర్వాదం మరలా పొందుకున్నాడు. అక్కడ కూడా యోబు విషయంలో ఆయన మేలు చేశాడు. ఇక్కడ మా విషయంలో సజీవ సాక్షులు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానాలు వచ్చినాయి, అయినా వాటిని జయించి నిలబడ్డాము కాబట్టే ఈరోజు మీ కళ్ళ ముందు సాక్షులుగా మేము నిలచగలిగాం. మరి నీకు శ్రమలు వస్తే నువ్వు ఎందుకు నిలవలేకపోతున్నావు? మా పట్ల చేసిన మేలు మీ పట్ల చేయలేడా? చేయగలిగిన దేవుడు కదా. నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అధైర్యం వస్తుంది శ్రమలు రాగానే? శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన ఎక్కువ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న శ్రమ రాగానే ప్రార్థన 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 ద్వారానే మనం దాన్ని విడిపించగలిగేది ప్రార్థనే. అలానే ఇంకొక మాట కూడా ఉంది, చూడండి, త్వరగా ముగిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-11 వచనం చదవాలి. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించి. ఎందుకు శిక్షిస్తున్నాడండి? ఆయన ఎందుకు మన పట్ల శ్రమలు పెడుతున్నాడు? ఆ రోజున యోబు విషయంలో చూసినట్టయితే యోబు అనిందంట, అపవాదిగాడు అన్నాడంట దేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ భూ ప్రపంచం అంతట్లో ఎక్కువగా నీ యందు నమ్మకంగా ఉన్నవాడు ఎవరంటే యోబు అని కుటుంబం చూపించాడు దేవుడు. చూపించినప్పుడు అన్నాడంట, నువ్వు ఆస్తి ఇచ్చావు, అందమైన భార్యని ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, సంపదలు ఇచ్చావు కాబట్టి నీ యందు నమ్మకంగా ఉన్నాడు అన్నాడంట. ఎవరు? అపవాది. దేవుడు అన్నాడంట, సరే అన్నిటినీ తొలగించేసేయి, కానీ తన ప్రాణానికి హాని చేయొద్దన్నాడంట. అపవాది ఎల్లి కిందకి అన్నిటిని తొలగించేసేసి లాస్ట్కి తన ఒక ప్రాణాన్ని ఉంచింది. ఆ టైంలో కూడా, తన శ్రమల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవుడికి తెలుసు మనకు శ్రమలు వస్తున్నాయని, ఆయన పెడుతున్నాడు. కానీ ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు పెడుతున్నాడు? మన మేలు కొరకే, అది మన మంచికే శ్రమలు పెడుతున్నాడు. ఒక పాట ఉండిద్ది, ఏంటి? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నీ సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నీ సువర్ణమై మారెదను. చాలమ్మా, అందరు ఈ మాట ఒక్కసారి పలకండి. శోధించబడిన మీదట పలకండి, వస్తున్నాయిగా మాటలు, చిన్నపిల్లలు కాదు కదా. శోధించబడిన మీదట నేను సువర్ణంగా మార్చబడతా. హల్లెలూయా. మనం శోధించబడుతున్నామంటే అది మన మంచికి, సువర్ణంగా మార్చబడటానికి. బంగారం వేస్తాం, ఎక్కడ? కొలిమిలో వేస్తాం, దాన్ని దంచుతారు, మన కమ్మలుగా మంచిగా పెట్టుకోగలుగుతున్నాం, మంచి మోడల్ పెట్టుకుంటున్నావా? అలానే మనకు శ్రమలు వస్తాయి, శోధించబడుతున్నాం. కానీ ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఏంటంటే కొన్ని దినములేనంట శ్రమలుండేవి, కొన్ని దినములే, తర్వాత అంత సంతోషం, అంత ఆనందం, అంత ఆశీర్వాదమేనంట. ఆ కొన్ని దినములు నువ్వు ఓర్చుకోగలిగితే గొప్ప కార్యం నువ్వు చూస్తావు. ఆ శ్రమలు కూడా మన మంచికే. శ్రమలు రాపోతే ఎవరైనా చర్చికి వస్తారా? ఈ మాట బాగా అర్థమైంది. శ్రమలు ఉంటేనే పరిగెత్తకుండా పాస్టర్ గారు ఎక్కడున్నారా, అసలు చర్చిలో ఉన్నారా అని దేవుడి సన్నిధికి వస్తాం.
అదే శ్రమలు రాకపోతే రాం కదా, అసలు దేవుడు ఎవరా అని అడుగుతాం. అలాంటి వాళ్ళం మనం. అందుకనే శ్రమలు ఎందుకంటే అది మన సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యసింపగలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమునిచ్చును. చాలమ్మా, ముందు మన కళ్ళ ముందు ఏం కనపడిద్దంటే దుఃఖం కనపడిద్ది. ప్రస్తుతం దుఃఖంగానే ఉంది మనకు సమస్యలు, మనకు శ్రమలు. ప్రస్తుతం గాఢాంధకారంలోనే ఉన్నాం. కానీ అది కొన్ని దినములకి ఎలా మారిద్దంట? సంతోషకరముగా మారి ఒక నీతియు సమాధానపరుస్తానంటున్నాడు. ఈ రోజున సమాధానకరమైన ఫలం ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ కొన్ని దినములే ఉంటాయి శ్రమలు. ఆ కొన్ని దినములు నువ్వు ఓర్చుకుంటే నీ గొప్ప మేలు చేద్దాం అనుకుంటున్నాడు ఈ రోజున. ఆ శ్రమలు ఎందుకండి? ఈ రోజున వాగ్దానం ఒక టైటిల్ కూడా అదే, శ్రమలు మన మంచికి, శ్రమలు మన మేలుకే. అవి మన మేలు కొరకే మనకు దేవుడు అనుమతిస్తాడు. ఇంకా ఆయన దగ్గరగా ఉంటామని అనుమతిస్తాడు. అదే శ్రమలు లేకపోతే దూరంగా వెళ్ళిపోతామని దేవుడు మన మంచికే ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాటిని మనము ఎలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవాలి, కానీ నెగిటివ్గా తీసుకోకూడదు, దూషించకూడదు. నువ్వు ఉంటే శ్రమలు నాకెందుకయ్యా, నువ్వు లేకగా శ్రమలు అని దేవుని దూషించకూడదు. కానీ కీర్తనకారుడు అన్నాడు ఏమని? శ్రమల్లో కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నువ్వు చెప్పగలుగుతున్నావా మాట? చెప్పగలుగుతున్నావా? చెప్పండి ఒక్కసారి, మీ నోటి నుంచి విందాం అనుకుంటున్నా. శ్రమల్లో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నిజంగానా? నిజంగా ఉన్నాడా? ఉంటే నువ్వు కృంగిపోమాకు. ప్రార్థన, శ్రమలు వచ్చినాయి అంటే ప్రార్థన ద్వారానే మనం ఏ కార్యమైనా పొందుకోగలుగుతాం. మన మేలుకే, మన మంచికే దేవుడు ఇచ్చింది శ్రమలు. ఆ రోజున అన్న విషయంలో చూస్తే ఏం చేసింది? ఆ శ్రమలు వచ్చినాయి, ఆగిపోయిందా? కృంగిపోయిందా? అనేక మాటలు అనిందా? పెనిందా అని అనలా. ఓర్చుకొని దేవుడి తన ప్రార్థించింది కాబట్టి గొప్ప మేలు చేశాడు. దావీదు విషయంలో కూడా ఓర్చుకొని దేవుడితో కొడియాడబడ్డాడు కాబట్టి ఏమన్నాడు దావీదుని? నా హృదయానుసారుడు అన్నాడు. ఎంత నమ్మకంగా ఉంటే ఆ మాట అంటాడు దేవుడు. ఎవరన్నా ఇష్టమైన వ్యక్తి నువ్వు నాకు ఇష్టం అంటే మనం ఎంత మురిసిపోతామో, అంత దేవాది దేవుడే దావీదుని నా హృదయానుసారుడు. దావీదు ఎంత మాట అది, ఎంత గొప్ప మాట. తను అక్కడ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, తన శ్రమల్లో ఓర్చుకున్నాడు కాబట్టి అక్కడ మేలు చేశాడు. యోబు విషయంలో కూడా తను ఓర్చుకున్నాడు కాబట్టి మేలైన తన యొక్క శ్రమలు. మనకు శ్రమలు ఎందుకంటే అవి మన మంచికే, అవి మనకు మేలుకే. దాన్ని మనం ఒక పాజిటివ్గా తీసుకుంటే, దేవుడితో కొనసాగబడితే దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. శ్రమలు వచ్చినని కృంగిపో మాకు, బాధపడ మాకు, ప్రార్థించు. మరి ప్రార్థించుకుందామా? అందరూ మోకరించండి, ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు మోకాళ్ళు ఇద్దామండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేస్తాం మోకాళ్ళు? అందరూ మోకాళ్ళు ఇద్దాం, అందరూ మోకరిద్దాం. శ్రమలు మన మంచికే, అవి మనకు మేలుకే. అంతేకాని ప్రస్తుతం మన కళ్ళ ముందు దుఃఖకరముగానే ఉంది, సంతోషము కూడా కరువైపోయింది. అయినా కొన్ని దినముల వరకే ఆ శ్రమలు. కానీ నా దేవుడు ఆ శ్రమల్లో కూడా నీకు తోడైండి నడిపిస్తానంటున్నాడు. బాధపడు మాకు, కృంగిపో మాకు, శ్రమలు వచ్చినాయి అని ప్రార్థించు. గొప్ప కార్యం నువ్వు చూస్తావు. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు అయ్యా. అవునయ్యా, మా శ్రమలు వచ్చినప్పుడు మేము కృంగిపోతున్నాము నాయన. అయ్యా నాయన, మేము బాధలు పడుతున్నాము నాయన. ఇంకా చనిపోతే పోయి శ్రమలు పడతాం కన్నా ఎంతో బాధపడినప్పుడు, ఎంతో కృంగిపోయినప్పుడు నాయన ఈ లోకంలో నాయన చేతగాని వాడు అంటారు. అవునయ్యా, నీ సన్నిధిలో మొరపెట్టింది ప్రభు అన్న తన యొక్క శ్రమల్లో నువ్వు ఎంతో గొప్ప మేలు చేసిన దేవుడు అయ్యా. దావీదు మొరపెట్టాడు ప్రభు, నువ్వు తన సింహాసనం ఎక్కించిన వాడు ప్రభు. అయా యోబు మొరపెట్టాడు నాయన తన యొక్క శ్రమల్లో. అయా నువ్వు ఎంతగానో రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ప్రభు. అయా నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాము నాయన. మా శ్రమలో నువ్వు మాతో ఉండండి ప్రభు. అయా శోధించబడిన మేరను సువర్ణంగా మార్చబడతానంట. ఈరోజు మేము శోధించబడుతున్నాము నాయన. శ్రమల్లో ఉండి మా ప్రార్థన ఆలకించింది. ఇంతగా మా ప్రియ బిడ్డలు కన్నీరు కాచి ప్రార్థన చేస్తుండగా
బిడ్డల ప్రార్థన నువ్వు ఆలకించండి అయ్యా. బిడ్డలకు తోడేయండి నాయనా, నడిపించబడి ప్రార్థిస్తున్నాము నాయనా. నీతి సమాధాన ఫలం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభువా. అయా బిడ్డల శ్రమల్లో నీతో నిలిచి కృప భాగ్యము దయచేయబడి ప్రార్థిస్తున్నాము నయ్యా. యేసు పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.